పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. గత ఏడాది జరిగిన లోక్సభ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో జరిగిన అవకతవకలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అప్పుడు చేసిన ఫిర్యాదుపై వివరణ ఇచ్చేందుకు ఈసీ అధికారులు పార్టీ నేతల్ని ఆహ్వానించారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి, లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి నాయకత్వాన పార్టీ నాయకులు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ఆఫీసులో అధికారులతో భేటీ అయ్యారు. గత ఎన్నికల్లో చివరి గంటల్లో అకస్మాత్తుగా పోలింగ్ శాతం పెరగడం, అసాధారణంగా ఓటర్లు పెరగడం తదితర అంశాలను ఈసీ దృష్టికి వైఎస్ఆర్సీపీ నేతల బృందం తీసుకెళ్లింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంల పనితీరులో మాయాజాలం, ఈవీఎంలలో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య భారీ వ్యత్యాసం ఉండడం, అదే రోజు రాత్రి ఈసీ తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికి, ఆ తర్వాత 4 రోజులు గడిచాక ప్రకటించిన శాతానికి మధ్య దేశంలోనే అత్యధికంగా భారీ తేడా ఉండడం, తొలుత ప్రకటించిన దానితో పోలిస్తే అనూహ్యంగా పోలింగ్ ఏకంగా 12.54% పెరగడం, దీనివల్ల సగటున ఒక్కో శాసనసభ స్థానంలో 28,000 ఓట్లు, లోక్సభ స్థానం పరిధిలో 1.96 లక్షల ఓట్లు పెరగడం, అంతిమంగా ఇది 87 శాసనసభ స్థానాల పరిధిలో గెలుపోటములను నిర్దేశించడం తదితర అంశాలపై వైఎస్ఆర్సీపీ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పలు నియోజకవర్గాల్లో ఈవీఎంల పనితీరు అనుమానాస్పదంగా ఉందన్న అంశాన్ని సాక్ష్యాధారాలతో సహా సిఈసి ముందుంచింది. ఈవీఎంల పనితీరుపై సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో వాటిని పక్కన పెట్టి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ను సిఈసి దృష్టికి గట్టిగా తీసుకువచ్చింది. 2024 ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుకు సంబంధించి సాంకేతిక అంశాలు, కొన్ని పోలింగ్ బూతుల్లో చోటు చేసుకున్న అసంబద్ధ వ్యవహారాలపై వైఎస్ఆర్సీపీ గతంలోనే సిఈసికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇచ్చేందుకు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు వివేక్ జోషి, సుబ్బీర్ సింగ్ సంధు నిర్వహించిన సమావేశానికి వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, లోక్సభ పక్ష నేత పి మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ హాజరయ్యారు. సుమారు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. 2024 ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల తీరుపై అనేక అనుమానాలు ఉన్నందున వాటిని నివృత్తి చేయాలని కోరామని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల ఓట్లను పోల్చి చూడాలని కోరామన్నారు. ఇందుకు ఫీజు కింద నిర్ణీత రుసుము కూడా ఇప్పటికే చెల్లించామని చెప్పారు. బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో కూడా ఈవీఎంలపై అనేక సందేహాలున్నాయని, పోలింగ్ పూర్తయ్యాక 80% ఉంటే 40 రోజుల తర్వాత కౌంటింగ్ సమయంలో 98% ఛార్జింగ్ ఉన్న సందర్భాలు కనిపించాయని అన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత చాలా చోట్ల పోలింగ్ శాతం పెరిగిందని, 4 కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు సాయంత్రం 6 గంటల తర్వాతే పోలయ్యాయని, వీటిపై అనేక అనుమానాలు ఉన్నాయని విచారణ జరిపించాలని సిఈసిని కోరామన్నారు. పోలింగ్ కంప్లీట్ అయినప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ 80% ఉంటే, కౌంటింగ్కి వచ్చేసరికి బ్యాటరీ ఛార్జింగ్ 40 రోజుల తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ మళ్ళీ 98% సందర్భాలు కొన్ని వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. పోలింగ్ ఆఫ్టర్ 6 PM పోలింగ్ శాతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది. అది సుమారుగా 4 కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు ఆఫ్టర్ 6 PM జరిగిన పోలింగ్లో వచ్చింది. దానిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈవీఎంలను, వీవీప్యాట్లను విశ్వసించేందుకు ఏమాత్రం ఆస్కారం లేనందున బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్ను కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్సీపీ నేతలు తెలియజేశారు. అమెరికా, జర్మనీ, యూరోప్ దేశాల్లో సైతం బ్యాలెట్తోనే ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని వారికి గుర్తు చేశారు. బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరిగితే ఎన్నికల ప్రక్రియపై విశ్వసనీయత, పారదర్శకత ఉంటుందని ఎన్నికల సంఘానికి వివరించారు. యుఎస్ఏ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, యూరోప్ కానివ్వండి, చాలా చోట్ల బ్యాలెట్ ద్వారానే ఎలక్షన్లు జరిగే ప్రక్రియ ఈ రోజుకి నడుస్తుంది డెవలపింగ్ కంట్రీస్లో. సో మనం కూడా ఇది ఒకసారి పునరాలోచించి రాబోయే ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా బ్యాలెట్ ద్వారా జరిగితే పారదర్శకంగా ఉంటుందని ప్రజలు నమ్ముతారు అని ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం అని చెప్పడం.
ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. జాతీయ, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను ప్రత్యక్షంగా కమిషన్ దృష్టికి తేవాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ బృందంతో చర్చలు జరిపినట్లు సిఇసి తెలిపింది. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టం చేసేందుకే వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ నేతలతో భేటీ అనంతరం సిఇసి తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. రాజకీయ పార్టీలతో నిర్ణయాత్మక చర్చలు అవసరమని ఈసీ పేర్కొంది.